ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మరి ఎవరైతే నిన్న అసలు రీసెంట్ గా కూడా ఇక్కడ మన ఓఆర్ఆర్ దగ్గర అనుకుంటా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఆల్మోస్ట్ గంట సేపు ఆపినని కొంతమంది, కానీ అప్పుడు అధికారులు కూడా స్పందించి లేదు మేము ఖాళీ 8 minutes ఆపిన చెప్పిండ్రు. కానీ ఇక కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టిన అన్నట్టు సోషల్ మీడియాలో, లేదు నేను అక్కడ లైవ్ ఉన్నా 15 నిమిషాలు ఆపినరు, అరగంట ఆపినని కొంతమంది. సో ఇక డీజీపీ సివి ఆనంద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసిండ్రు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీకి సీఎం ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ వద్ద ట్రాఫిక్ జామ్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వే కోసం ప్రజల పాలనకు ఆటంకం కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టద్దని సూచించారు. ఇదైతే ఘోరం, ఘోరం. ఇంకా అంటే ఒక రోడ్లో పోతున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపుతారు, అంటే పక్కన ఉన్న రోడ్లు. అదేందో అర్థం కాదు. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎండలు అయితే ఉండలేకపోతున్నారు జనాలు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ కమిషనర్లతో డీజీపీ మీడియా కాన్ఫరెన్స్. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో డీజీపీ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. కాన్వే వెళ్లే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా ఆపకుండా సింగిల్ లైన్ లోనే వాహనాలు పంపే ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. సో ఇది రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు డీజీపీ సూచించారు. ఈ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. వర్షాకాలం ముందు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి ట్రాఫిక్ అధికారులకు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. సో అదే ఏదైనా కూడా ముందు ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు సీఎం గారు సో ఈ రోడ్లో పోతున్నారంటే జనాలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా పంపిస్తే బాగుంటుందని చెప్పేది ఇప్పటి నుంచి సూచనలు వేసుకుంటే మీకు ఇబ్బందులు కూడా రావు.